మా కూటమి గవర్నమెంట్ అని చెప్పి నేను చెప్పాలి అక్కడ. ఎందుకంటే ఈ రెడ్లు బుడ్లు వీళ్ళందరూ మమ్మల్ని దింపారు కదా పక్కన. ప్రతి ఒక్కరి దగ్గర ఒక దౌర్భాగ్యం ఉందండి. 50+ ఉన్న వాళ్ళు ఉన్నారు, 60s ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఎప్పుడో రజాగారి టైంలో అయిపోయినంత అహంకారం అన్నమాట ఒక్కొక్కడికి. ఏంటంటే ఏంటమ్మా ఏంటి అంటే నువ్వు రెడ్డి అయితే ఎవరికిరా గొప్ప, ఇక్కడ బడిజోళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప, బీసీలు గొప్ప, అందరూ గొప్పే. మేము కాళహస్తిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తిరిగి వాళ్ళం క్రికెట్ మ్యాచ్లు ఆడేటప్పుడు ఎవడగాడు గొప్ప, ఎవడ కుటుంబానికి ఆడే గొప్ప, వీళ్ళకేళ్ళు వేసి అదొక సిద్ధాంతం ఉంది. ఇంకోనే రానివ్వరు, ఇంకోని ఎదగనివ్వరు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా లేదు, బాగుండేది. ఎక్కడో చోట క్లాసులో మేము ఇద్దరం మాడుకున్నాం తప్ప రాజకీయ చరిత్రలో ఎక్కడ ఇంత దుర్భరమైన మాటలు కానీ ఇంత దౌర్భాగ్యమైన మాటలు కానీ ఎక్కడ మేము లేదు. ఇంకోటి రెడ్డి గారికి పసుపు చీర అంటే నచ్చదు. అది ఎవరు కట్టినా వాళ్ళ మీద వాళ్ళ చెల్లెలు ఎవరైనా మనం పండగకి చేరేస్తే అమ్మ నువ్వు